ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ పాకిస్తాన్ కీలక మ్యాచ్కు ముందు వివాదం చెలరేగుతుంది. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ మహమ్మద్ అమీర్ భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్లో ప్రసారమయ్యే ఓ కార్యక్రమంలో మాట్లాడిన అమీర్ అభిషేక్ను స్లగ్లర్ మాత్రమే అంటూ విమర్శించాడు. అతను ప్రతి బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తాడని, అందుకే ఎక్కువ సార్లు విఫలమయ్యే అవకాశాలుంటాయని వ్యాఖ్యానించాడు. అంతేకాదు అభిషేక్ టెక్నిక్ అంతా బలంగా లేదని కూడా అమీర్ అన్నాడు. 1-2 ఇన్నింగ్స్లో పెద్ద స్కోర్ చేస్తాడు, కానీ మిగతా మ్యాచ్లలో 10-15, 0 లాంటి స్కోర్లు కూడా చేస్తాడు. టెక్నికల్గా ఇంకా మెరుగుపడాలి అంటూ అమీర్ అభిప్రాయపడ్డాడు. అభిషేక్ను ఎలా ఎదుర్కోవాలనే విషయంపైన అమీర్ సలహా ఇచ్చాడు. శరీరానికి దగ్గరగా బంతులు వేస్తే అతడిని ఇబ్బంది పెట్టవచ్చని, స్వింగ్ అయ్యే బంతులను ఎదుర్కొనేప్పుడు అతను పూర్తి స్థాయి బ్యాటర్గా గుర్తింపు పొందుతాడని అన్నాడు. ఇక ప్రస్తుతం అభిషేక్ కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతూ కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. నమీబియా మ్యాచ్కు దూరమైన అతను పాకిస్తాన్తో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక యుఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయి నిరాశపరిచాడు. అయితే అమీర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో అతడిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్పై ఇలా మాట్లాడడం సరైంది కాదంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరోవైపు టీం మేనేజ్మెంట్ మాత్రం అభిషేక్ ఫిట్నెస్ పై ప్రధానంగా దృష్టి పెట్టింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే అతడిని ఆడించాలన్న ఆలోచనలో ఉంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ క్రికెట్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇరు దేశాల మధ్య వివాదాల నేపథ్యం టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఇష్యూ తర్వాత ఈ మ్యాచ్ కి మరింత హైప్ దక్కింది. ఆసియా కప్ తర్వాత జరగనున్న ఈ మ్యాచ్ టీ20 వరల్డ్ కప్ లోనే బెస్ట్ గా నిలిచే అవకాశం ఉంది.